అందరికి వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈ రోజు ఒక స్పెషల్ కేక్ చేసి చూపిస్తాను. కేక్ అనగానే ప్రతి ఒక్కరికి ఇష్టపడతారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఇష్టంగా తింటారు. బర్త్డే గానీ యానివర్సరీ ఏదైనా స్పెషల్ అకేషన్ లో కేక్ ని ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేస్తారు కదా. ఈ రోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎగ్లెస్ రెడ్ వెల్వెట్ కేక్ చేసి చూపిస్తాను. ఇది పర్ఫెక్ట్ బేకరీ స్టైల్లో ఉంటుంది. దీని స్పాంజ్ ఎలా బేక్ చేయాలి, ఐసింగ్, ఫ్రోస్టింగ్, క్రమ్స్, ఫిల్లింగ్ అన్ని నాకు తెలిసిన టిప్స్ అని మీతో షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. కొంచెం వాయిస్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందన్నమాట, అందుకే 2-3 డేస్ నుంచి నేను వీడియోస్ అనేది షేర్ చేయలేదు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ రెసిపీ నేను ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి రెసిపీ ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ పెడితే నేను తప్పకుండా క్లియర్ చేస్తాను. నేను కేక్ ని కడాయిలోనే బేక్ చేస్తున్నా. ఇలా స్టాండ్ వేసుకొని కడాయిలో 10 మినిట్స్ ముందు మనం ప్రీ హీట్ చేసుకుందాం. ఇలా ప్రీ హీట్ చేసుకోవడం వల్ల మన కేక్ బేకింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. ఈరోజు నేను హార్ట్ షేప్ టిన్ తీసుకున్నాను. దీనికి హార్ట్ షేప్ బటర్ పేపర్ కట్ చేసుకొని ఆయిల్ అంతా 1-2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని మొత్తం బ్రషింగ్ చేసుకొని రాసుకుంటున్నాను అన్నమాట. ఇలా గ్రీస్ చేసుకోవడం వల్ల మనకి కేక్ బేస్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. వేరే బౌల్ తీసుకొని నేను దాంట్లో హాఫ్ బౌల్ లుక్ వామ్ మిల్క్ తీసుకున్నాను. ఇలా కొంచెం గోరువెచ్చని మిల్క్ తీసుకోవడం వల్ల దీంట్లో మనము వెనిగర్ 1 టీ స్పూన్ వేస్తే ఇలా కొంచెము పాలు అనేది విరిగిపోతుంది పెరుగులాగా. ఇలా పాలు అనేది విరగాలన్నమాట. నేను ఎగ్లెస్ చేస్తున్నాను, అందుకని నేను పెరుగు తీసుకున్నా. హాఫ్ బౌల్ ఇంట్లో ఫ్రెష్ పెరుగు అండి, ఇది పెరుగు తీసుకున్నాను. పెరుగు వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. 1 కప్ షుగర్ పౌడర్ తీసుకోవాలి. షుగర్ ని నేను గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకున్నా. మనము మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా తీసుకోవాలన్నమాట. నేను కప్పు పైన ఫింగర్ తో ఎలా చూపించానో అలా కట్ చేసుకొని లెవెల్ చేసుకొని వేసుకోవాలి. పెరుగు షుగర్ వేసిన దాంట్లోనే హాఫ్ కప్ ఆయిల్ తీసుకుంటున్నా. ఇంట్లో రిఫైన్డ్ ఆయిల్ ఏదైనా పర్వాలేదండి. అది వేసుకున్న తర్వాత ఇలా జల్లించుకోవడానికి నేను జల్లెడ పెట్టేసి 1.5 కప్పు మైదా తీసుకుంటున్నాను అనమాట. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్ని మనము బయట పెట్టుకోవాలి. బేకింగ్ సామాన్లు అనేది ఫ్రిడ్జ్ లో ఎప్పుడు పెట్టకూడదు. దీంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, అలానే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ కోకా పౌడర్ వేస్తున్నా. రెడ్ వెల్వెట్ కేక్ అయినా సరే కోకా పౌడర్ అనేది కంపల్సరీగా వేయాలి. ఇలా మొత్తం జల్లించుకోవాలన్నమాట. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నా. మీరు స్పాచులాతో కానీ ఇలా మిక్సర్ సహాయంతో కానీ ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి బ్యాటర్ ని. దీంట్లో మనము రెడ్ వెల్వెట్ చేస్తున్నాం కాబట్టి రెడ్ కలర్ స్పాంజ్ బేస్ అనేది ఉండాలి. అందుకే నేను ప్రీమియం బ్రాండ్ ది జెల్ కలర్ యూజ్ చేస్తున్నా. మీ దగ్గర వాటర్ కలర్ ఉన్నా కూడా 1 స్పూన్ వేసుకోండి. ఒకవేళ 1 స్పూన్ కి మీకు ప్రాపర్ రెడ్ కలర్ రాకపోతే ఇంకో హాఫ్ స్పూన్ వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను 4 to 5 డ్రాప్స్ వేసుకున్నాను. ఇలా మొత్తం బ్యాటర్ ని మిక్స్ చేసుకున్నా. చూసారు కదా, మనకి బ్యాటర్ మొత్తం రెడ్ కలర్ అయిపోయింది. అంటే మనం స్పాంజ్ బ్రేక్ చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్ గా రెడ్ కలర్ వస్తుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా రిబ్బన్ లాగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనము టిన్ లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. లాంగ్ ఉందని చెప్పి స్కిప్ చేయకండి. నేను చాలా మొత్తం ప్రాపర్ బేకరీ స్టైల్లో చూపిస్తున్నాను అనమాట. అందుకే నేను ప్రతి స్టెప్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల లోపల ఎయిర్ ఫామ్ అయితే క్లియర్ అయిపోతుంది. మన స్పాంజ్ లో ఏదైనా గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్ గా బేక్ అవుతుంది. ముందుగా మనం ప్రీ హీట్ చేసుకున్నాం కదా కడాయి, దాంట్లో టిన్ పెట్టేసి మూత పెట్టేసి మనం మినిమము 35 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఒక్కొక్క టిన్ ని బట్టి ఒక్కొక్క ప్రాసెస్ లో బేక్ అవుతుంది అనమాట. మీరు రౌండ్ టిన్ తీసుకుంటే 6 ఇంచ్ టిన్ తీసుకోండి. 40 మినిట్స్ తర్వాత చూస్తున్నా నేను ఇలా టూత్ పిక్ సహాయంతో చెక్ చేసుకుంటున్నా. ఇలా టూత్ పిక్ గుచ్చినప్పుడు మనకి క్లియర్ గా వచ్చింది అనుకోండి, మన బేస్ అనేది పర్ఫెక్ట్ గా బేక్ అయినట్టు. చూస్తున్నారు కదా, కలర్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది, రెడ్ కలరు. దీన్ని మనం కంప్లీట్ గా చల్లారిన తర్వాతనే డిమోల్డ్ చేయాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు డిమోల్డ్ చేస్తే స్పాంజ్ అనేది బ్రేక్ అవుతుంది. చూస్తున్నారు కదండి, మనకి పర్ఫెక్ట్ గా బేక్ అయింది. ఇప్పుడు మనము కొంచెం ఎడ్జెస్ అనేది లూజ్ చేసుకొని మనము స్పాంజ్ ని డిమోల్డ్ చేసుకుందాం. చూసారు కదా, పర్ఫెక్ట్ గా వచ్చేసింది. స్పాంజ్ అనేది అసలు ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. పర్ఫెక్ట్ గా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా బేక్ అయింది. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. మీరు కూడా నోట్ చేసుకొని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. నేను పైన కొంచెం బేస్ ని కట్ చేస్తున్నా. దీంతో నేను పైన డెకరేషన్ క్రమ్స్ కి చేస్తాను. చూసారు కదా, లోపల కూడా లేయర్స్ అనేది స్పాంజ్ పర్ఫెక్ట్ గా బేక్ అయింది.
ఇలా నేను ఇప్పుడు దీన్ని 3 లేయర్ గా కట్ చేసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే 2 లేయర్ గా కూడా కట్ చేసుకోవచ్చు. 3 లేయర్ గా కట్ చేయడం వల్ల మనకి కొంచెము హైట్ అనేది కనిపిస్తుంది, పర్ఫెక్ట్ షేప్ కూడా వస్తుంది. నేను 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ ఉంచేసి 3 లేయర్ గా కట్ చేసుకున్నా. చూసారు కదా, పర్ఫెక్ట్ కనిపిస్తుంది కదండి. అసలు క్రమ్స్ కూడా రాలేదు మనకి. నేను లోపల నుంచి కూడా కొంచెం క్రమ్స్ అనేది తీసుకున్నాను. స్పాంజ్ ని పక్కన పెట్టేసి విప్పింగ్ క్రీమ్ చేసుకున్నాం. ట్రోపోలైట్ బ్రాండ్ అండి, చాలా బాగుంటది. దీంట్లో రెడ్ వెల్వెట్ కేక్ కి మనము క్రీమ్ చీజ్ చేస్తున్నాం అన్నమాట. మీరు ఏ బ్రాండ్ అయినా క్రీమ్ చీజ్ తీసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ నేను 1 కప్పు తీసుకొని కొంచెం విప్ చేసుకున్నా. అందులోనే క్రీమ్ చీజ్ వేసుకుంటున్నా 2 స్పూన్. మీకు ఎక్కువ కావాలనుకుంటే కూడా 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇటు 2 స్పూన్స్ అనేది సరిపోతుంది. ఈ 2 స్పూన్స్ చీజ్ క్రీమ్ వేసి మళ్ళీ ఇంకోసారి 2 మినిట్స్ విప్ చేసుకుంటే మన విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా స్పాచులా మీద క్రీమ్ వేసుకొని ఇలా రివర్స్ లో తిప్పితే ఎంత స్టేబుల్ గా ఉందంటే ఆ క్రీమ్ అనేది పర్ఫెక్ట్ గా విప్ అయినట్టు. నేను మిడిల్ లేయర్ ని కింద బాటమ్ లేయర్ లో వేసి ఇలా వాటర్ తో సోక్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే షుగర్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్లెయిన్ వాటర్ తోనే పర్ఫెక్ట్ గా సోక్ చేసుకోవాలి. మనము ఇలా చేయి పెట్టి చూస్తే మన ఫింగర్ కి తడి అనేది కనబడాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ సోకింగ్. నేను మొత్తం వాటర్ సోకింగ్ చేసేది చూపిలేదు అని అర్థం చేసుకోండి మీరు. నేను దాని తర్వాత ఇప్పుడు చీజ్ క్రీమ్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. కేక్ లో ఈ ఫిల్లింగ్స్ అనేది ఎక్కువ అసలు ఏ ఫ్లేవర్ ఉండదు. దీంట్లో వైట్ చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి యాడ్ చేయొచ్చు. దీనికి చీజ్ వేయడం వల్లనే మంచి టేస్ట్ వస్తుంది. నేను ఇలా వైట్ చాకో చిప్స్ వేస్తున్నాను. ఇలా వైట్ చాకో చిప్స్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటది. తర్వాత నేను బాటమ్ లేయర్ ని ఇలా మిడిల్ లేయర్ లో వేసి మొత్తం ఒకసారి ఇలా చేతితో ప్రెస్ చేసి పర్ఫెక్ట్ గా షేప్ సెట్ అవుతుందా లేదా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ మనము కొంచెం కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఎడ్జెస్ అనేది ఫిల్ చేసుకోవాలన్నమాట. లేయర్ లేయర్ కి కొంచెం గ్యాప్ అనేది ఉంటది కదా, ఇలా గ్యాప్ లాగా కొంచెం మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకోవాలి రౌండ్ గా మొత్తం. ఇలా ఫిల్ చేసుకొని మనం పై లేయర్ ని సోకింగ్ చేసుకోవాలి వాటర్ తో. సేమ్ ప్రాసెస్ లో మొత్తం సోకింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చీజ్ క్రీమ్ ని మొత్తం స్ప్రెడ్ చేసుకొని సెకండ్ లేయర్ లో, ఫస్ట్ లేయర్ లో ఏ విధంగా చేసామో సెకండ్ లేయర్ లో కూడా అలానే చేయాలన్నమాట. మీకు క్రీమ్ ఎక్కువ తక్కువ కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ వేసిన తర్వాత మళ్ళీ నేను వైట్ చాకో చిప్స్ వేసా సెకండ్ లేయర్ పైన. ఇక మన ఫైనల్ టాప్ లేయర్ ఉంది కదా, దాన్ని రివర్స్ చేసి పెట్టేసి మొత్తం ఒకసారి ప్రెస్ చేసుకొని మళ్ళీ ఎడ్జెస్ అనేది ఫిల్ చేసుకుంటున్నా. ఇలా ఎడ్జెస్ ఫిల్ చేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. మళ్ళీ స్పాంజ్ కేక్ అనేది కూడా హైట్ అనేది పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది అనమాట. ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి. మళ్ళీ థర్డ్ లేయర్ ని కూడా మనము వాటర్ తో సోకింగ్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ అనేది, చీజ్ క్రీమ్ అనమాట. మనం టోటల్ నేను చీజ్ క్రీమ్ అనేది మిక్స్ చేసుకున్నా. దీన్ని క్రమ్ కోట్ అంటారు. ఇలా మొత్తం క్రమ్ కోట్ చేసుకొని మనం దీన్ని ఇలా ప్లానెట్ నైఫ్ సహాయంతో కేక్ బోర్డ్ పైన షిఫ్ట్ చేసుకున్నాను. ఇలా కేక్ బోర్డ్ మీద పెట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా 10 మినిట్స్ కి. మనకి హార్ట్ షేప్ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది కదా. మనం ఇందాక బేస్ లో నుంచి నేను కొంచెం లేయర్ అనేది తీసాను కదా, దీన్నే క్రమ్స్ అంటారు. దీన్ని కొంచెం మిక్సర్ జార్ లో పెట్టుకొని గ్రైండ్ చేసుకుంటే ఇలా పౌడర్ లాగా అయిపోతుంది అనమాట. మళ్ళీ నేను 10 మినిట్స్ తర్వాత టర్న్ టేబుల్ పైన షిఫ్ట్ చేసుకొని ఫైనల్ ఫినిషింగ్ లేయర్ అనేది చేస్తున్నా. ఇలా మనము చీజ్ క్రీమ్ చేసాం కదా, ఆ క్రీమ్ తోనే మొత్తము ఫినిషింగ్ అనేది చేస్తున్నాను. మీకు క్రీమ్ అనేది ఎక్కువ తక్కువ కావాలనుకుంటే మెల్లగా కొంచెము టర్న్ టేబుల్ తిప్పుకుంటూనే మనకి విప్పింగ్ క్రీమ్ స్ప్రెడ్ చేసుకుంటూ ఫినిషింగ్ ఇచ్చుకోవాలన్నమాట. ఇది కొంచెం ప్రాపర్ గా చేసుకుంటేనే మనకి కేక్ అనేది ఫైనల్ లుక్ కనిపిస్తుంది. చీజ్ క్రీమ్ ని మొత్తం ఫినిషింగ్ చేసిన తర్వాత సైడ్స్ అనేది క్లీన్ చేసుకొని దీన్ని నేను మళ్ళీ కేక్ బోర్డ్ పైన షిఫ్ట్ చేసుకున్నా. మనం ముందుగా క్రమ్స్ అనేది రెడీ చేసుకున్నాం కదా, ఈ క్రమ్స్ తోనే నేను సింపుల్ గా డిజైన్ చేస్తున్నాను. ఈ క్రమ్స్ ని మనము కొంచెం డ్రై అవ్వాలంటే మనము ఫ్రిడ్జ్ లో పెట్టేసే 1-2 మినిట్స్ లో ఇది డ్రై అయిపోయి మన డెకరేషన్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలా మొత్తం నేను పైన కూడా ఇలా క్రమ్స్ తోనే స్ప్రెడ్ చేసి సైడ్ న కూడా ఇలా చేత్తో అంటించినా కూడా అంటిపోతుంది. లేకపోతే మీరు స్పూన్ సహాయంతో కూడా ఇలా అంటిస్తే మనకి కేక్ బేస్ అనేది ఏం చెదరకుండా కరెక్ట్ గా అయిపోతుంది అన్నమాట. అంటే పర్ఫెక్ట్ గా అతుక్కుంటుంది క్రమ్స్. చూస్తున్నారు కదా, ఇలా స్పూన్ సహాయంతో చేసుకున్నా నేను మొత్తం. నేను కింద ప్లస్ పైన అనేది రెడ్ క్రమ్స్ తోనే డెకరేషన్ చేసుకున్నా సింపుల్ గా. రోజ్ ఫ్లవర్ డెకరేషన్ చేసి పెడదాం అని చెప్పి నేను రోజ్ నోజల్ తీసుకొని
ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా రోస్ట్ తీసి నేను పైన హార్ట్ షేప్ దగ్గర కొంచెం క్రమ్స్ ని సైడ్ కి చేసేసి ఇలా మొత్తం రోజా అనేది పెట్టుకున్నాను అనమాట. ఇలా పెట్టేసి పైన దాంట్లో కూడా కొంచెం క్రమ్స్ ని డెకరేషన్ చేసుకున్నా నేను. ఇప్పుడు నేను కటింగ్ చేసి చూపిస్తున్నాను. మనం ఫైనల్ ఫినిషింగ్ చేసిన తర్వాత నేను ఫ్రిడ్జ్ లో పెట్టలేదండి, అయినా చూడండి పర్ఫెక్ట్ గా వస్తుంది కేక్ అనేది. అసలు సూపర్ అన్నమాట, పర్ఫెక్ట్ రెసిపీ. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. ఈ ప్రాసెస్ లో చేసుకుంటే అసలు రెడ్ వెల్వెట్ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఇక దీంట్లో వైట్ చాకోస్ యూజ్ చేసాం, మనము చీజ్ క్రీమ్ యూజ్ చేసాం కదా, లోపల లేయరింగ్ కూడా చూసారు కదా, పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. మనం ఒక ½ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత తింటే అసలు సూపర్ ఉంటది. అసలు బేకరీ కూడా పనికిరాదు అనమాట, అంత బాగుంటది. దీంట్లో మనం వైట్ చాకో చిప్స్ యూజ్ చేసాం కదా, ఒక్కసారి ఈ ప్రాసెస్ లో చేసి మీరు రెడ్ వెల్వెట్ అనేది టేస్ట్ చేయండి, చాలా బాగుంటది. మీకు అందరికి తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే నా రెసిపీస్ మీకు అందరికి ఈజీగా తెలుస్తుంది అనమాట. ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బాయ్ అండి.